హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ జాబ్స్ అడ్వైజర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి టుడే అంటే 22 ఏప్రిల్ 2024 ఏపీ 10th రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో 2 hours బ్యాక్ అయితే. సో ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మీ దగ్గర ఉన్న క్రోమ్ ఆర్ గూగుల్లో ఈ వెబ్ యూఆర్ఎల్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో AP.government.in పోర్టల్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇండివిజువల్ స్టూడెంట్స్ వైజ్ రిజల్ట్ ఒకటి, సో సెకండ్ది స్కూల్ వైజ్ రిజల్ట్ ఒకటి. సో మీకు కావాల్సిన మీ రిజల్ట్సే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇండివిజువల్ స్టూడెంట్ రిజల్ట్స్ అనేది. సో ఓపెన్ చేయగానే మీ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో నేను ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చి మీకు చూస్తాను స్క్రీన్ మీద. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నేను సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చెక్ చేయండి, చూడండి. సో డీటెయిల్స్ సబ్మిట్ చేయగానే మీకు హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేయగానే ఇలాగా రిజల్ట్స్ అయితే చూస్తుంది అనమాట. సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రోల్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, ఫోన్ నెంబర్ అనేది ఈ డీటెయిల్స్ చూస్తాయి అనమాట. సో ఈ విధంగా మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ రిజల్ట్స్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది, పి అంటే పాస్ అని. సో నాకు తెలిసిన స్టూడెంట్కి అయితే మంచి రిజల్ట్సే వచ్చాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఏ లాంగ్వేజ్కి ఎంత వచ్చాయని మీకు. సో రిజల్ట్ చూసుకుంటే మీకు ఏ డివిజన్ వచ్చిందని కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఫస్ట్ డివిజన్ అనేది వచ్చింది. సో ఈ స్టూడెంట్కి వచ్చేసరికి ఫస్ట్ డివిజన్. అండ్ ఇక్కడ మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు అనమాట. సో తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, అండ్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఈ విధంగా వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా అయితే మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో తప్పకుండా ఎవరికైతే 10th రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎలా చెక్ చేసుకోవాలనేది. సో వన్స్ మీరు ఈ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్రింట్ ద్వారా మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో మొబైల్లో మీరు ప్రింట్ తీసుకుని దగ్గరలో ఉన్న కంప్యూటర్ దగ్గర మీరు ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, టుడే అప్డేట్ వచ్చేసరికి ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.